ఈరోజు మన సెమీకండక్టర్లో ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ చూద్దాం. జనరేట్ ఎ క్లాక్ విచ్ ఇంక్రీజెస్ ఇట్స్ పీరియడ్ ఎవ్రీ క్లాక్ సైకిల్. సో బేసిక్గా ఫస్ట్ ఒక క్లాక్ జనరేట్ చేయాలి. ఆ క్లాక్ ఫస్ట్ పీరియడ్ 10 నానో సెకండ్స్ ఉండాలి, సెకండ్ పీరియడ్ 12 నానో సెకండ్స్, థర్డ్ పీరియడ్ 14 నానో సెకండ్స్, తర్వాత వచ్చే పీరియడ్ 16, అలా 2 ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళాలన్నమాట. సో దానికోసం నేను ఇక్కడ ఇనీషియల్ బిగిన్ అని తీసుకున్నాను. ఇనీషియల్ బిగిన్లో క్లాక్ని నేను ఇక్కడ డిక్లేర్ చేశాను, క్లాక్ వేరియబుల్ని డిక్లేర్ చేశాను. తర్వాత టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దాన్ని 4 పెట్టుకున్నాను. ఎందుకో ఇప్పుడు మనం చూద్దాం. సో బేసిక్గా వైల్ బ్లాక్ని నేను తీసుకుంటాను. ఇక్కడ వైల్ ఫర్ ఎవర్ 1 ఇస్తే ఫర్ ఎవర్ ట్రూ అవుతుంది కదా. సో బిగిన్ అండ్ ఎండ్లో సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే హ్యాష్ టెంప్ +1 ఈ క్లాక్ ఈజ్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్. సో ఇదన్నమాట. సో ఇప్పుడు మనము ఇది ఫర్ ఎవర్ బ్లాక్ కాబట్టి ఇక్కడ 4 అని టెంప్ ఇచ్చాం కాబట్టి ఫస్ట్ 4 వస్తుంది ఇక్కడికి కదా. 4 + 1 5 అవుతుంది. 5 నానో సెకండ్స్ లో ఉంటుంది, తర్వాత 5 నానో సెకండ్స్ హై ఉంటుంది. అలా తర్వాత ఇది అప్పుడు ఫస్ట్ 10 నానో సెకండ్స్ క్రియేట్ అయింది టోటల్. సో ఫస్ట్ పీరియడ్ వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ టైం క్లాక్ వచ్చినప్పుడు ఇక్కడ నేను ఈ టెంప్ అనే వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేస్తాను అనమాట. సో ఇలా టెంప్ ++ అని పెట్టినప్పుడు టెంప్ వేరియబుల్ 4 నుంచి ఇప్పుడు 5 అయిపోయింది. సో 5 అయిపోయింది కాబట్టి 5 + 1 6 అయింది కాబట్టి 6 లో ఉంటుంది, 6 నానో సెకండ్స్ అండ్ 6 నానో సెకండ్స్ హై ఉంటుంది. అలా మనకి 12 నానో సెకండ్స్ వస్తుంది. తర్వాత మళ్ళీ టెంప్ వేరియబుల్ ఇంక్రిమెంట్ అయ్యి అలా మనకి 2 నానో సెకండ్స్ ఇంక్రిమెంట్ అవుతున్న క్లాక్ని మనమైతే చూడొచ్చు. థ్యాంక్ యూ.